హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ చెఫ్ సహస్ర. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను పచ్చి శనగపప్పుతోటి శనగపప్పు వడలేసానండి. చాలా టేస్టీగా కరకల్లాడుతూ చాలా బాగున్నాయండి. చూడండి, ఇలా పప్పుగా వేసుకోవడం వల్ల మనం ఈ వడ తినేటప్పుడు చూసారా కరకల్లాడుతూ ఉంటుందండి. మనం ఈ ఐటెం ఎక్కువ బండి మీద తీసుకొని తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు మన ఇంట్లోనే రెడీ చేసుకొని చక్కగా హెల్తీగా తినొచ్చండి. ఇంకేముందండి, ఇక శ్రావణ మాసం వచ్చేసింది కదండి. ఇంకా మనకు గారెలు, బూరెలు, వడలు, పూర్ణాలు, స్వీట్స్ ఐటమ్ తోటి ఫుల్ హడావిడిగా ఉంటాం కదండి. అలాగే శుక్రవారం పూట పెట్టడానికి ఒక స్వీట్, ఒక హాట్ తయారు చేసుకోవాలని అనిపించినప్పుడు నేను చక్కగా శనగపప్పుతో ఈ వడలేయండి పెట్టొచ్చండి. మన ఇంటికి ఎవరైనా గెస్టులు కూడా వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు చేసేయచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంతవరకు నా ఛానల్ని చూస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శనగపప్పు వడలు చేస్తున్నామండి. దానికోసం నేను ముందుగా ఒక డబ్బా శనగపప్పు తీసుకుంటున్నానండి. ఈ శనగపప్పుని ఈ గిన్నెలో వేసుకొని ఒక 6 గంటల ముందు నానబెట్టుకుంటే ఈ శనగపప్పు సరిపోతుందండి. ఈజీగా నానిపోతుంది, వడలకు చాలా బాగుంటుంది. ముందుగా అయితే దీన్ని వాటర్లో నానబెట్టేసుకుందాం. శనగపప్పు అనేది చక్కగా నానిపోయిందండి. చూడండి, ఇలా నానాలి. ఎంత నానితే అంత బాగుంటాయి ఈ వడలు అనేవి. దీనికి ఏమేం కావాలో చూద్దామా. ఇక్కడ ఒక 8 లవంగాయలు, ఒక 3 దాల్చిన చెక్క, ఈ సైజు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కావలసినంత కొత్తిమీర, కరివేపాకు, ఈ రెండింటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే నేను ఇక్కడ ఉల్లిపాయలని 2 తీసుకున్నాను, సన్నగా కట్ చేసేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఫస్ట్ ఇందులో లవంగాయలు, దాల్చిన చెక్క, ఈ 2 పచ్చిమిర్చి, ఆ అల్లాన్ని ఇలాగా సన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ పేస్ట్లాగా పట్టేసుకుందామండి. చూడండి, మిక్సీలో ఇలా మెత్తని పేస్ట్లాగా పట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, శనగపప్పు ఉంది కదండి, దీన్ని 2 or 3 టైమ్స్ శుభ్రంగా కడిగి పెట్టేసుకుందాం. ఫస్ట్ ఈ శనగపప్పును అంతా కూడా ఇలా చేత్తో ఇలా వాడిస్తూ ఇందులో వేసుకొని పప్పుగానే, అసలు మెత్తగా అవ్వకూడదండి, పప్పుగానే ఒక తిప్పేసుకొని తీసేద్దాం. చూడండి, పప్పు అనేది ఇలా పప్పుగానే వేసుకోవాలండి. అప్పుడే వడలు అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. మిగతా కొంచెం మెత్తగా వచ్చి కొంచెం బద్దలుగా ఉంది పప్పు అనేది, ఇలా వేసుకోవాలండి. వడలు అనేది బాగుంటాయి ఇలా వేసుకుంటే. అలాగే మిగతా పప్పు అంతా కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకుందాం అండి. చూడండి, ఇలా పప్పు అంతా చక్కగా బద్దలుగా పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేసి ఇప్పుడు ఈ పిండికి సరిపడేంత సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా అంతా కలిపేసేసుకోవాలండి. చూడండి, మొత్తం అంతా కలిసేటట్టుగా ఇలా కలిపేసేసుకోవాలి. ఈ వడలు వేసుకోవడానికి నేను ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ అనేది వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వడల్లాగా చేతితో చేసేస్తానండి నేనైతే. చూడండి, ఇలా కొంచెం తీసుకొని ఇలా మధ్యకు పెట్టేసేసి ఇలా అంటే రౌండ్ షేప్ వచ్చేస్తండి. ఇంకా వడ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆయిల్లో వేసేద్దాం. ఇలాగే అన్ని వడలు కూడా వేసేసుకుందాం అండి. చూడండి, ఇలా ఎర్రగా వేపుకుంటే సరిపోతుందండి. ఇలా వేగుతుంటుంటే మనం లవంగాయలు, దాల్చిన చెక్క వేసాం కదా, మంచి స్మెల్తో మంచి టేస్ట్తో ఉంటుందండి. చాలా బాగుంది స్మెల్ అయితే. మిగతా అన్ని గారెలు కూడా ఇలాగే వేసేసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.